ఇస్తున్నాను సార్. సార్ నా మత విశ్వాసంలో నేను ఉన్నాను సార్. నేను ఇతరుల విగ్రహారాధన కార్యక్రమాల్లో నేను పాల్గొనకూడదు సార్. నన్ను అర్థం చేసుకోండి సార్. నన్ను అపార్థం చేసుకోవద్దండి సార్. సార్ నన్ను దయచేసి బలవంతం చెయ్యొద్దండి సార్ అని ఆయనకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కుని ఆయన వాడుకున్నాడు. ఇది కేవలం శామ్యుయల్ కమలేషన్ యొక్క వ్యక్తిగత విశ్వాసం మాత్రమే. ఇది రాజ్యాంగం అతని కల్పించిన హక్కు. ఇది అతని పౌర బలం. కానీ అతని హక్కుని గుర్రుమైన క్రమశిక్షణ రాహిత్యం అని చెప్పారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మత స్వేచ్ఛని వినియోగిస్తే అది నేరం అవుతుందా? అసలు సెక్యులరిజం అంటే అర్థం తెలుసా మీకు? సెక్యులరిజం అంటే అర్థం తెలుసా? భారతదేశం సెక్యులర్ కంట్రీ అంటారు కదా. సెక్యులర్ అంటే, సెక్యులరిజం అంటే అర్థం తెలుసా అంటున్నా. ఈ దేశంలో సెక్యులర్ అంటే, సెక్యులరిజం అంటే రాజకీయాలకు మతం అనే సంబంధం ఉండకూడదు. ప్రజల మతానికి ఎలాంటి హాని తలపెట్టకూడదు. ఇతర మత విశ్వాసాల్లోకి ఇతర మతస్థుల్ని బలవంతముగా లాగకూడదు. ఇది సెక్యులరిజం అంటే. సెక్యులరిజం అంటే సమాన గౌరవం. సెక్యులరిజం అంటే సార్ బలవంతం కాదు. సెక్యులరిజం అంటే ప్రతి ఒక్కరి మత విశ్వాసానికి ఇచ్చే గౌరవం. కానీ మీరు చూస్తున్నారు కదా, ఈ కేసులో జరిగింది ఏమిటి? ఒక క్రిస్టియన్ ఆఫీసర్ మర్యాదగా, వినయంతో, విధేయతతో పై అధికారిని, సుపీరియర్ని రిక్వెస్ట్ బతిమలాడుకున్నాడు. సార్ నా మతాన్ని, నా మతాచారాన్ని నేను గౌరవించుకుంటున్నాను సార్. అందుకే నేను గుడిలోకి, పూజలోకి, ఆ గురుద్వార్లోకి నేను రాకూడదు సార్. అది నా మత విశ్వాసం కాదు. దయచేసి మీరు కూడా నన్ను అర్థం చేసుకొని నా మత విశ్వాసాన్ని మీరు గౌరవించండి సార్, బలవంతం చేయొద్దు అని ఆయన ప్రాధేయపడ్డాడు. తన విశ్వాసం యొక్క అర్థాన్ని చెప్పాడు. తను ఎందుకు రాకూడదో గుడిలోకి, పూజలోకి, గురుద్వారాలకు చెప్పాడు. అయితే ఆ సుపీరియర్ ఎవరైతే పై అధికారులు ఉన్నారో వాళ్ళు ఇతన్ని బలవంతం చేశారు. ఏ బలవంతం? గుడిలోకి రావాలి, గురుద్వారాలోకి వచ్చి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అని బలవంతం చేశారు. ఇది సెక్యులరిజమా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇది ముమ్మాటికి సెక్యులరిజం కాదు, ఇది బలవంతం. అసలు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక ఆర్మీ ఆఫీసర్ గుడిలోకి రానంటే డిస్మిస్ చేసే హక్కు ఎవరిచ్చారు? దానికి మద్దతు పలుకుతూ తీర్పునిచ్చే ఆ చట్టం ఎక్కడి నుంచి వచ్చింది?